భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మనకు మొత్తం 5 యూనిట్లు ఉన్నాయి. 5 యూనిట్లలో ఫస్ట్ యూనిట్ మనం చూస్తే భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితి అనేది ఫస్ట్ లెసన్ మనకి ఇచ్చారు. ఇందులో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏంటంటే భారతదేశం యొక్క సాంఘిక ఆర్థిక లక్ష్యాలు సాధన, నూతన ఆర్థిక సంస్కరణలు 1991, ఆర్థిక వ్యవస్థ నియంత్రణ, నీతి ఆయోగ్ వ్యూహాలు 3 ఇయర్స్ ఎజెండా, సమ్మిళిత వృద్ధి సుస్థిరాభివృద్ధి, భారతదేశ ఆదాయ పంపిణీ, ప్రాంతీయ అసమానతలు. ఇందులో మనం ఏం చదవాలంటే ఫస్ట్ లెసన్లో సాంఘిక ఆర్థిక లక్ష్యాలు సాధన అన్నప్పుడు భారతదేశంలో పంచవర్ష ప్రణాళిక కాలంలో తీసుకొచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రణాళికలు ఏ విధమైన లక్ష్యాలు పెట్టుకున్నాయి, అవి ఏ విధంగా సాధించాయి అనేది మనం ఇక్కడ చూడాలి. తర్వాత నూతన ఆర్థిక సంస్కరణలు 1991, ఎకనామిక్ రిఫార్మ్స్ 1991, ఎల్పిజి రిఫార్మ్స్ ఏవైతే వచ్చాయో ఆ ఎల్పిజి రిఫార్మ్స్ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొచ్చాయి. 91 ముందు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, 91 తర్వాత భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది అనే అంశాలు మనం ఇక్కడ చదవాలా. ఇంపార్టెంట్ టాపిక్ ఇదన్నమాట. నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థ నియంత్రణ. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకు సంబంధించి పారిశ్రామిక రంగానికి సంబంధించి, బ్యాంకింగ్ రంగానికి సంబంధించి, బీమా రంగానికి సంబంధించి, షేర్ మార్కెటింగ్ రంగానికి సంబంధించి రెగ్యులేటరీ బాడీస్ ఏమున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి బ్యాంకింగ్ రంగానికి సంబంధించి రెగ్యులేటరీ బాడీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బీమా రంగానికి సంబంధించి ఐఆర్డిఏ, స్టాక్ మార్కెట్కి సంబంధించి సెబీ. ఇట్లాగా ఒక్కొక్క రంగాన్ని కంట్రోల్ చేయడానికి, రెగ్యులేటింగ్ చేయడానికి ఒక్కొక్క రెగ్యులేటరీ బాడీ ఉంటుంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి రెగ్యులేటరీ బాడీస్ ఏంటివి, అవి ఏ విధమైనటువంటి నియంత్రణ కలిగి ఉంటాయి, వాటి బాధ్యత ఏ విధంగా ఉంటాయి అనే విషయాలు మనం తెలుసుకోవాలి. తర్వాత నీతి ఆయోగ్ వ్యూహాలు విజన్స్ 3 ఇయర్స్ ఎజెండా. తర్వాత నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడింది, నీతి ఆయోగ్ యొక్క లక్ష్యాలు ఏంటివి, నీతి ఆయోగ్ యొక్క నిర్మాణం ఏంటి, నీతి ఆయోగ్ ఏ విధమైనటువంటి స్ట్రాటజీస్ని అమలు చేస్తూ ఉంది. ఇప్పటికే 3 ఇయర్స్ ఎజెండా ఏదైతే ఉందో 2017 నుంచి 2020 వరకు, ఆ 3 ఇయర్స్ ఎజెండా ఏం చెప్తుంది, 2017 నుంచి 2024 వరకు 7 సంవత్సరాల వ్యూహం ఏంటి, 2017 నుంచి 2032 వరకు ఉన్నటువంటి 15 సంవత్సరాల దీర్ఘకాలిక ప్రణాళిక ఏంటివి, అందులో నీతి ఆయోగ్ యొక్క వ్యూహాలు ఏంటివి, ఆ 3 ఇయర్స్ ఎజెండాతో పాటు నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రిపోర్ట్ ఏం చెప్తా ఉంది, అదేవిధంగా నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి నూతన వ్యూహం స్ట్రాటజీ ఫర్ న్యూ ఇండియా అట్ 75 రిపోర్ట్ ఏం చెప్తా ఉంది. ఆ నివేదికలో నీతి ఆయోగ్ మనకు భారతదేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి ఎలాంటి చర్యలని ప్రస్తావించిందనే అంశాన్ని మనం ఇక్కడ చూడాలి. ఇందులో 3 రిపోర్ట్లు మనం చూడాలి. ప్రధానంగా 3 ఇయర్స్ ఎజెండా రిపోర్ట్ చూడాలి 2017-2020, అదేవిధంగా స్ట్రాటజీ ఫర్ న్యూ ఇండియా 2000 స్ట్రాటజీ ఫర్ న్యూ ఇండియా అట్ 75 అని చెప్పేసి 2018లో ఒక రిపోర్ట్ విడుదల చేశారు, ఆ రిపోర్ట్ చూడాలి. అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ 2019 కూడా మనం చూడాలి. ఇక్కడ 3 రిపోర్ట్స్ మనం వీడియోలో ఎక్స్క్లూజివ్గా చెప్పుకున్నాం. తర్వాత సమ్మిళిత వృద్ధి, ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటి, ఆ ఇంక్లూజివ్ గ్రోత్ సస్టైనబుల్ డెవలప్మెంట్కి ఉన్నటువంటి తేడాలు ఏంటివి, సస్టైనబుల్ డెవలప్మెంట్కి ఉన్నటువంటి 17 లక్ష్యాలు ఏంటివి, ఆ 17 లక్ష్యాలకు సంబంధించినటువంటి మానిటరీ టార్గెట్స్ ఏంటివి అనేది మనం చూడాలి. తర్వాత భారతదేశంలో ఆదాయ పంపిణీ ఏ విధంగా ఉంది అంటే, భారతదేశంలో ఆదాయ పంపిణీ ఏ విధంగా ఉందంటే పేదరికం ఏ విధంగా ఉంది, ఆ పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నాయి, ఇన్కమ్ అనేది ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయబడుతున్నాయి వివిధ వర్గాల మధ్య అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ప్రాంతీయ అసమానతలు వచ్చేసి భారతదేశంలో ఇక ప్రాంతీయ అసమానతలు ఏర్పడడానికి గల కారణాలు ఏంటివి, భారతదేశంలో ప్రాంతీయ అసమానతలు ఏర్పడడానికి గల సాంఘిక, ఆర్థిక, భౌగోళిక, రాజకీయ కారణాలు ఏంటివి, ఆ ప్రాంతీయ అసమానతలు తగ్గించడానికి భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు, ఎలాంటి కార్యక్రమాలు తీసుకొచ్చింది, అలాంటి అనేక అంశాలు మనం ఇక్కడ చూడాలి. కాబట్టి ఇంతకుముందు ఉన్నటువంటి సిలబస్ వేరు, ఇది కొత్త సిలబస్ కాబట్టి ఈ కొత్త సిలబస్లో మనం ఫస్ట్ యూనిట్లో ఈ టాపిక్స్ మొత్తం మనం చదువుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇందులో భాగంగా మనకి ఇక్కడ ఏం చేసామంటే సాంఘిక ఆర్థిక లక్ష్యాలు అనే కింద ప్రణాళికలు అనే దాన్ని బ్రీఫ్గా చెప్పకుండా డెప్త్గా చెప్పాం. ఇక్కడ సాంఘిక ఆర్థిక లక్ష్యాలు సాధన అంటే సింపుల్గా ఏ ప్రణాళిక కాలంలో ఏం సాధించామనేది బ్రీఫ్గా చెప్పుకుంటూ పోతుంది. మనం ఏం చేసామంటే ఇక్కడ చాలా ఎక్స్క్లూజివ్గా ఫస్ట్ ప్రణాళిక కాలం నుంచి ప్రణాళికలు ఎలా ఏర్పడ్డాయి, ప్రణాళిక నేపథ్యం ఏంటి అనే దగ్గర నుంచి ప్రణాళికలు, ఆ సంవత్సరంలో ఆ ప్రణాళిక కాలంలో వచ్చినటువంటి కార్యక్రమాలు, ప్రాజెక్టులు, పరిశ్రమలు, లక్ష్యాలు ఏ విధంగా సాధించారు, ప్రతి ప్రణాళిక ఒక రివ్యూ పెట్టాం. కాబట్టి ఈ విధంగా ఎక్స్క్లూజివ్గా అన్ని రకాలకి సంబంధించినట్టు ఇక్కడ చెప్పాం. అదేవిధంగా ప్రణాళిక కాలంలో తీసుకొచ్చిన పథకాల గురించి చెప్పాం, ప్రణాళిక కాలంలో వచ్చినటువంటి పరిశ్రమల గురించి, భారీ ప్రాజెక్టుల గురించి, ఆర్థిక సంస్కరణల గురించి చెప్పామన్నమాట. కాబట్టి చాలా ఎక్స్క్లూజివ్గా ఇక్కడ ఉన్నటువంటి సిలబస్ కంటే కూడా అడిషనల్గా మనం ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఫస్ట్ యూనిట్లో మనం ఈ అంశాలని మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఇది ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి సిలబస్, వాటి వివరణ. యూనిట్ 2లో ఇండియన్ ఎకానమీలో మనకి సిలబస్ కొంచెం ఎలాబరేటెడ్గా ఇచ్చారు. ఇందులో భారతదేశం యొక్క ఆర్థిక విధానాలు అని ప్రస్తావించారు. ఇందులో భారతదేశం యొక్క ఆర్థిక విధానాలు అని ప్రస్తావించిన తర్వాత అందులో వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని బాగా ఫోకస్ చేశారు.
సేవా రంగాన్ని అంతగా పరిగణలోకి తీసుకోలేదు సిలబస్లో, కానీ వ్యవసాయ రంగము మరియు సేవా రంగాన్ని బాగా ఫోకస్ చేశారు. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అంశాలు మనం చూస్తే వ్యవసాయ రంగము భారతదేశం యొక్క ఆర్థిక అభివృద్ధిలో దాని ప్రాధాన్యత ఏంటి అంటే మనం ఏం చదవాలి, జీడిపి పరంగా అగ్రికల్చర్ యొక్క షేర్ ఏ విధంగా ఉంది, ఎంప్లాయ్మెంట్లో అగ్రికల్చర్ యొక్క షేర్ ఏ విధంగా ఉంది, జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం యొక్క పాత్ర ఏ విధంగా ఉంది, పారిశ్రామిక అభివృద్ధిలో వ్యవసాయ రంగం యొక్క పాత్ర ఏ విధంగా ఉంది, ప్రాంతీయ అసమానతలు తగ్గించడంలో, ఆహార భద్రత కల్పించడంలో, ఎగుమతుల విషయంలో భారతదేశం యొక్క వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉందనే అంశాలు మనం ఇక్కడ చూడాలి. తర్వాత వ్యవసాయ స్వభావము, పంటల తీరు. బ్రిటిష్ వారి కాలం నుంచి ఇప్పటి వరకు భారతదేశం యొక్క అగ్రికల్చర్లో ఎలాంటి మార్పులు చేర్పులు వచ్చాయి, పంటల యొక్క తీరుతెన్నులు, వాణిజ్య పంటలు కానీ ఆహార పంటలు కానీ ఇలాంటి వాటికి సంబంధించి మార్పులు ఏ విధంగా ఉన్నాయని చదవాలి. వాటితో పాటే భారతదేశం వ్యవసాయ అభివృద్ధికి, రూరల్ డెవలప్మెంట్కి ఎలాంటి కార్యక్రమాలు తీసుకుందనే అంశాలు, వాటితో పాటు వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత ఏ విధంగా ఉందనే అంశాలు మనం చూడాలి. ఇవన్నీ కూడా మనకి జనరల్గా చిన్న చిన్న అంశాలే, బేసిక్స్ కిందకి వస్తాయి. ఇక ల్యాండ్ రిఫార్మ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లెసన్. భారతదేశం భూ సంస్కరణకు సంబంధించి ఎలాంటి చట్టాలు తీసుకొచ్చాయి, వాటికి సంబంధించిన విధానాలు. హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి, గ్రీన్ రెవల్యూషన్ ఎప్పుడు వచ్చింది, గ్రీన్ రెవల్యూషన్ ద్వారా ఎలాంటి మార్పులు చేర్పులు జరిగాయి, గ్రీన్ రెవల్యూషన్ తర్వాత వచ్చినటువంటి సతత హరిత విప్లవం కానీ, దానికి అనుబంధంగా ఉన్నటువంటి రెయిన్బో విప్లవం కానీ, అందులో ఉన్నటువంటి అనుబంధ రంగాలు కానీ ఇవన్నీ మనం చదవాలి. హరిత విప్లవం వల్ల వచ్చినటువంటి లాభాలు, నష్టాలు కూడా మనం చదవాల్సి ఉంటుంది. తర్వాత వ్యవసాయ విధానాలు, నీటిపారుదల. భారతదేశం 1993లో కానీ 2000లో కానీ 2004లో కానీ తీసుకొచ్చినటువంటి పాలసీస్ ఏ విధంగా ఉన్నాయి, నీటిపారుదల రంగం భారతదేశంలో వ్యవసాయ రంగానికి ఏ విధంగా ముందుకు వస్తూ ఉందని చెప్పేసి మనం చదువుకోవాలి. అదేవిధంగా వ్యవసాయ రంగంకి సంబంధించి మార్కెటింగ్ వ్యవస్థ కానీ, రుణాల గురించి కానీ, వ్యవసాయ విత్తం అంటే రైతులకు ఏ విధంగా మనం రుణాలు అందిస్తున్నాం, అదేవిధంగా రైతులు తమ యొక్క పంటను ఏ విధంగా పొలం నుంచి మార్కెట్కి తీసుకెళ్తున్నారు, ఆ మార్కెటింగ్ వ్యవస్థ ఏ విధంగా ఉంది, ప్రభుత్వం ఏ విధంగా మినిమం సపోర్టింగ్ ప్రైసెస్, కనీస మద్దతు ధరలను ఏ విధంగా ప్రకటిస్తూ ఉంది, కనీస మద్దతు ధరలు అంటే ఏంటివి, ఏ కమిషన్స్ రికమెండేషన్స్ ఇచ్చారు, ప్రస్తుతం ఎన్ని పంటలకు ఆ యొక్క కనీస మద్దతు ధరలు ఇస్తున్నారు, అదేవిధంగా భారతదేశంలో ల్యాండ్ హోల్డింగ్స్, భూకమతాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ భూకమతాల యొక్క పరిమాణం ఏ విధంగా ఉంది, ప్రజెంట్ 2015-16 భూకమతాల ప్రకారం భారతదేశంలో ఈ ల్యాండ్ హోల్డింగ్స్ సంబంధించినటువంటి డేటా ఏ విధంగా ఉంది. అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత చట్టం అంటే ఏంటి, ఆహార భద్రత చట్టంలో భాగంగా లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి, ఆహార భద్రత ప్రకారం ఈ నిత్యావసర వస్తువుల సరఫరాకు సంబంధించినటువంటి ప్రభుత్వం లక్ష్యాలు ఏ విధంగా పెట్టుకున్నాయి, ఇలాంటి అంశాలను కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ ఎక్స్క్లూజివ్గా మనము ప్రధానంగా మెయిన్గా మనం ఇక్కడ వ్యవసాయ రంగము దాని యొక్క ప్రాధాన్యతకి సంబంధించి కానీ, హరిత విప్లవానికి సంబంధించి కానీ, అదేవిధంగా మార్కెటింగ్కి సంబంధించి కానీ, ఎంఎస్పి మినిమం సపోర్టింగ్ ప్రైసెస్కి సంబంధించి కానీ, ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించి కానీ, అదేవిధంగా ల్యాండ్ హోల్డింగ్స్కి సంబంధించి, ఆహార భద్రతకు సంబంధించి మనం చాలా డెప్త్గా ఎక్స్క్లూజివ్గా చెప్పుకున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ గమనించుకోవచ్చు. ఇక పారిశ్రామిక రంగానికి సంబంధించి సిలబస్లో ఏమి ఇచ్చారంటే ప్రణాళికల కాలంలో 1వ పంచవర్ష ప్రణాళిక కాలం నుంచి 12వ పంచవర్ష ప్రణాళిక వరకు ప్రణాళిక కాలంలో ఎలాంటి పారిశ్రామిక అభివృద్ధి జరిగింది, ఎలాంటి నూతన పరిశ్రమలు ఆ కాలంలో ఏర్పాటు చేయబడ్డాయి, భారతదేశంలో పారిశ్రామిక ఉత్పత్తి ఏ విధంగా ఉంది, దానికి ట్రెండ్ ఏ విధంగా ఉంది. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, పారిశ్రామిక ఉత్పత్తి సూచిక అంటే ఏంటి, ఆ పారిశ్రామిక ఉత్పత్తి సూచికలో ఎన్ని అంశాలని, ఎన్ని వస్తువులని, ఎన్ని రంగాలని ప్రధానంగా తీసుకుంటారనే అంశాలు తీసుకోవాలి. పారిశ్రామిక తీర్మానాలు చాలా ఇంపార్టెంట్ లెసన్. 1948 నుంచి 1991 ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పాలసీస్, ఆ ఇండస్ట్రియల్ పాలసీస్ కాలంలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి తీర్మానాలు తీసుకోవాలి. ఇక ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థలు, వాటికి ఉన్నటువంటి సమస్యలు. డిస్ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడుల ఉపసంహరణ అంటే ఏంటి, పెట్టుబడుల ఉపసంహరణ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ప్రభుత్వానికి ఉంటాయి, భారతదేశంలో ప్రజెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్స్ లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, చిన్న తరహా పరిశ్రమలు అంటే ఏంటివి, ఇక్కడ మనం ఎక్స్క్లూజివ్గా చిన్న తరహా పరిశ్రమలతో పాటు ఎంఎస్ఎంఎల్ గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఎంఎస్ఎంఈ యాక్ట్ 2006 గురించి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన చట్టం 2006, దాని ప్రకారం ఉన్నటువంటి విధి విధానాలు. ప్రజెంట్ భారతదేశంలో ఎంఎస్ఎంఈల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ డేటా 2017-18 డేటా ప్రకారం ఎంఎస్ఎంఈల పరిస్థితి అనేటువంటి విషయాలు కూడా మనం డేటాతో సహా ఎక్స్క్లూజివ్గా ఇక్కడ చెప్పుకున్నాం. ఇక సేవా రంగం మనకి ఇవ్వలేదు, కానీ సేవా రంగంలో ఒక పార్ట్ అయినటువంటి ఐటీ పరిశ్రమ, భారతదేశంలో ఐటీ పరిశ్రమ ఏ విధంగా ఏర్పడింది, ఐటీ పరిశ్రమ ఏ విధంగా డెవలప్ అయింది, ఐటీ పరిశ్రమ ప్రజెంట్ భారతదేశం యొక్క జీడిపిలో ఏ విధంగా తన పాత్రను పోషిస్తూ ఉంది, ఐటీకి సంబంధించి భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎలక్ట్రానిక్స్ పాలసీస్ కానీ, ఎలక్ట్రానిక్స్ పాలసీ కానీ, అదేవిధంగా ఐటీ పరిశ్రమ 2000 అది కానీ 2006 కానీ, అదేవిధంగా డిజిటల్ కమ్యూనికేషన్స్ పాలసీ 2018 కానీ, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ పాలసీ 2018 కానీ, ఇలాంటివన్నీ కూడా ఎక్స్క్లూజివ్ మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగిందనమాట. సో ఇవన్నీ ఇక్కడ సెకండ్ చాప్టర్ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీటి సిలబస్ వారికి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ కంటెంట్. అయితే కొన్ని టాపిక్స్ అయితే ఆల్రెడీ ఇప్పుడు వ్యవసాయ రంగం ప్రాధాన్యత అనేది ఒకటైతే, వ్యవసాయ స్వభావం, పంటల తీరు, వ్యవసాయ గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ ఉత్పత్తి, ఇవన్నీ కూడా మనం ఒకే టాపిక్లో
ఇంటర్నల్గా చెప్పుకోవడం జరిగింది అనమాట. సో మీకు అర్థమయ్యేదాని కోసమే సిలబస్ సపరేట్ రాసాము. కానీ ఇక్కడ చెప్పేటప్పుడు మాత్రం కొన్ని టాపిక్స్ని ఒక దాంట్లో ఒకటి మరొకటి కలిపి చెప్పడం జరిగింది. మీరు ఆ విషయాలు గమనించాలి. కొన్ని అయితే ఎక్స్క్లూజివ్గా అడిషనల్ పాయింట్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. 2018-19 నాటికి ఉన్నటువంటి వివరాలు కూడా అందులో యాడ్ చేయడం జరిగిందనమాట. సో కాబట్టి మీరు ప్రత్యేకంగా రెండవ టాపిక్ మీద ఎక్కువ క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీటి మీద బాగా ఫోకస్ పెట్టండి. మూడవ యూనిట్ సహజ వనరులు, జనాభా, వృత్తుల వారి విభజన అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మనకి ఇది చిన్న లెసన్ మిగతా వాటితో పోల్చుకుంటే. ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చారంటే వనరులు అంటే ఏంటివి, వనరుల రకాలు ఏంటివి, మూలధనం అంటే ఏంటి, దానికి ఆధారం ఏంటి, జనాభా పరిణామ సిద్ధాంతం, 2011 జనాభా లెక్కలు, వృత్తుల వారి వ్యవస్థ, మానవ వనరులు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, డెమోగ్రాఫిక్ డివిడెండ్, నిరుద్యోగిత అనే అంశాలు మనకి థర్డ్ యూనిట్లో ఉన్నాయి. ఇందులో ప్రధానంగా మనం ఫోకస్ చేసిన అంశాలు ఏంటంటే జనాభా పరిణామ సిద్ధాంతం. జనాభా పరిణామ సిద్ధాంతాలు అంటే ఏంటివి, వాటిని ఎవరు ప్రతిపాదించారు, జనాభా పరిణామ సిద్ధాంతం ఉన్నటువంటి మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ మరియు నాలుగవ దశ ఏంటి, భారతదేశంలో మొదటి దశ ఎప్పుడు వచ్చింది, రెండవ దశ ఎప్పుడు వచ్చింది, మూడవ దశ ఎప్పుడు వచ్చింది, నాలుగవ దశ ఎప్పుడు వచ్చింది, అదేవిధంగా భారతదేశం యొక్క జనాభా వృద్ధికి సంబంధించినటువంటి స్మాల్ డివైడింగ్ ఇయర్, గ్రేట్ డివైడింగ్ ఇయర్ అంటే 1921, గ్రేట్ డివైడింగ్ ఇయర్ 1951, స్మాల్ డివైడింగ్ ఇయర్ 1981 డివైడింగ్ ఇయర్ అని చెప్పేసి ఎందుకంటారు, దశాబ్దాల వారీగా భారతదేశం యొక్క జనాభా వృద్ధి రేటు ఏ విధంగా ఉంది, 2011 జనాభా లెక్కలు మనకి ఏం చెప్తున్నాయి, 2011 జనాభా లెక్కల్లో అక్షరాస్యత ఏ విధంగా ఉంది, లింగ నిష్పత్తి ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఎస్సీల జనాభా, ఎస్టీల జనాభా, గ్రామీణ జనాభా, పట్టణ జనాభా, వృత్తుల వారి వ్యవస్థలు, అదేవిధంగా భారతదేశంలో మానవ వనరుల అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే అర్థం ఏంటి, ఈ మానవాభివృద్ధి సూచికను ఎవరు తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారు, అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటివి, 2000 టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే 2016లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ యొక్క రిపోర్ట్ ఉంది తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో. కానీ రీసెంట్గా మనకు వచ్చినటువంటి 2019 హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ఏంటి, ఆ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారతదేశం యొక్క పనితీరు ఏ విధంగా ఉంది అనే అంశాలు, వాటితో పాటే భారతదేశంలో డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఏ విధంగా ఉంది అంటే జనాభా విభజన అనేది ఏ విధంగా ఉంది, వృత్తుల వారీగా కానీ లేదా వయస్సు వారీగా కానీ పనిచేసే వారి పరంగా ఉత్పాదకత పరంగా జనాభా మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశాలతో పాటు నిరుద్యోగిత అంటే ఏంటి, భారతదేశంలో నిరుద్యోగిత ఎన్ని రకాలు, నిరుద్యోగం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఏంటివి, నిరుద్యోగ నిర్మూలనకి భారతదేశ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏంటివి అనే అంశాలు మనం ప్రధానంగా ఇక్కడ తెలుసుకోవాలి. కానీ ఇక్కడ 2011 జనాభా లెక్కల మీద, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మీద, నిరుద్యోగిత మీద మనం బాగా ఫోకస్ చేయాలి. క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే జనాభా లెక్కలు 2011, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2016తో పాటు 2019 లెక్కలు, అండ్ ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగితకి సంబంధించిన వివరాలు మనం ఇక్కడ మూడో లెసన్లు ప్రధానంగా మనం తెలుసుకోవాలి. ఈ మూడు టాపిక్స్ మీద మన క్వశ్చన్స్ పడతాయి. జనాభా 2011 జనాభా లెక్కలు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ దాని వివరాలు, అన్ఎంప్లాయ్మెంట్ దానికి వివరాలు, ఈ మూడు అంశాల మీద మనం ఫోకస్ చేసినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ క్వశ్చన్లు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. మూడవ యూనిట్ మిగతా వాటితో పోలిస్తే చిన్నది కాబట్టి శ్రద్ధ పెడితే ఖచ్చితంగా 3కి 3 మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. ఇండియన్ ఎకానమీలో మనకి పెద్ద టాపిక్ ఏదంటే 4th యూనిట్ ఇచ్చారు. 4th యూనిట్లో మనకి 5 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఇక్కడ ద్రవ్యము, ద్రవ్యోల్బణము, బ్యాంకింగ్, ప్రభుత్వ విత్తము, విదేశీ వ్యాపార విధానం అని చెప్పేసి మనకి 5 సబ్ టాపిక్స్ ఇచ్చారు. ప్రధానంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకుంటే ద్రవ్యం కింద మనం ఏం చదవాలి, ద్రవ్యం అంటే ఏంటి, ద్రవ్యం యొక్క నిర్వచనాలు ఏంటివి, ద్రవ్యం ఎన్ని రకాలు, ఉత్తమ ద్రవ్యం యొక్క లక్షణాలు ఏంటివి, భారతదేశంలో ఉన్నటువంటి ద్రవ్యాన్ని ఏ విధంగా కొలుస్తారు అంటే మానిటరీ అగ్రిగేట్స్ లేదా మనీ అగ్రిగేట్స్ ఏవైతే ఉన్నాయో ద్రవ్య కొలమానాలు M1 కానీ M2 కానీ M3 కానీ M4 కానీ M0, ఈ ద్రవ్య కొలమానాలు ఏ విధంగా ఉన్నాయి, అవి ఏ విధంగా తెలియజేస్తాయి మనకి. మన దేశంలో M1 పెరిగితే ఏమవుతుంది, M3 పెరిగితే ఏమవుతుంది, దేన్ని మనం నారో మనీ అంటాం, దేన్ని మనం బ్రాడ్ మనీ అంటాం, దేన్ని మనం హైపర్ మనీ అంటాం, అలాంటి అనేక అంశాలు కూడా ఇక్కడ మనకు వస్తాయి. సో ద్రవ్యం అనే దగ్గర బేసిక్స్ మీద క్వశ్చన్స్ రావు, కానీ ద్రవ్య కొలమానాల అయినటువంటి M1, M2, M3, M4, M0 మీద ఖచ్చితంగా క్వశ్చన్లు అక్కడ అడిగేదానికి అవకాశం ఉంటుంది. అక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ద్రవ్యోల్బణం రెండవ సబ్ టాపిక్. ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ద్రవ్యోల్బణం ఎన్ని రకాలు, డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటే ఏంటి, వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటే ఏంటి, అంతర్లీన ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ఇన్ఫ్లేషను, అదేవిధంగా ద్రవ్యోల్బణంతో పాటు ప్రతి ద్రవ్యోల్బణం అంటే ఏంటి, పునర్బలనం అంటే ఏంటివి, ఈ అంశాలతో పాటు భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని ఏ విధంగా కొలుస్తారు, ఏ విధంగా కొలుస్తారు అనే దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే అర్థం ఏంటి, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే అర్థం ఏంటి, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటివి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ఏ ఇయర్ని బేస్ ఇయర్గా తీసుకుంటున్నారు, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఏ ఇయర్ని బేస్ ఇయర్గా తీసుకుంటున్నారు,
హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ఎన్ని వస్తువులు తీసుకుంటారు, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఎన్ని వస్తువులు తీసుకుంటారు, మళ్ళీ భారతదేశంలో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఎన్ని రకాలుగా దాన్ని తయారు చేస్తున్నారు, భారతదేశంలో ఈ ద్రవ్యోల్బణం యొక్క తీరు ఏ విధంగా ఉంది, స్వాతంత్రం రాకముందు ద్రవ్యోల్బణం ఏ విధంగా ఉంది, తర్వాత ఏ విధంగా ఉంది, ప్రస్తుతం భారతదేశంలో గత 4-5 సంవత్సరాల నుంచి అంటే 2016-17 నుంచి 2019-20 వరకు ద్రవ్యోల్బణం ఏ విధంగా ఉంది, పెరుగుతుందా తగ్గుతుందా, ద్రవ్యోల్బణం యొక్క ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి, అది ఎవరిని ప్రభావితం చేస్తున్న అనే అంశాలు మనం ఇక్కడ చదవాలి. ద్రవ్యోల్బణం మీద హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అండ్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మీద డెఫినెట్గా క్వశ్చన్ వస్తాయి. ద్రవ్యం దగ్గర ద్రవ్యం యొక్క కొలమానాలు అయినటువంటి M1, M2, M3, M4, M0 మీద క్వశ్చన్స్ వస్తాయి. బ్యాంకింగ్ అంటే ఏంటి, బ్యాంకింగ్ యొక్క నేపథ్యం ఏంటి, బ్యాంక్స్ ఎన్ని రకాలు, భారతదేశంలో ఆర్బీఐ ఏ విధంగా ఏర్పడింది, ఆర్బీఐ ఎలాంటి నిర్మాణం కలిగి ఉంటుంది, ఆర్బీఐ యొక్క బాధ్యతలు ఏంటివి, ఆర్బీఐ ప్రకటించేటటువంటి మానిటరీ పాలసీ ఏ విధంగా ఉంటుంది, మనీ పాలసీ, ఆ ద్రవ్య విధానం అంటే ఏంటి, ఆ ద్రవ్య విధానంలో ఏమేమి ఉంటాయి, ఆర్బీఐ ఆర్థిక నియంత్రణలో ద్రవ్య నియంత్రణలో భాగంగా విడుదల చేసేటటువంటి పాలసీ రేట్స్ అంటే ఏంటివి, రెపో రేట్ కానీ, రివర్స్ రెపో రేట్ కానీ, సిఆర్ఆర్ కానీ, ఎస్ఎల్ఆర్ కానీ, అదేవిధంగా ఇలాంటివన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి అంశాలు, నిర్వచనాలు, ప్రజెంట్ భారతదేశంలో ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి పాలసీ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటి ట్రెండ్ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ట్రెండ్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా నరసింహం కమిటీ 1, నరసింహం కమిటీ 2 రికమెండేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా బేసెల్ 1, బేసెల్ 2 యొక్క రికమెండేషన్స్ ఏంటివి, ఇలాంటి అనేక అంశాలు మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వీటితో పాటే బ్యాంకింగ్ రకాలు, వాణిజ్య బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ప్రభుత్వ బ్యాంకులు, అదేవిధంగా కోఆపరేటివ్ బ్యాంక్స్, రూరల్ బ్యాంక్స్, గ్రామీణ బ్యాంకులు, అదేవిధంగా ప్రజెంట్ వచ్చినటువంటి పేమెంట్ బ్యాంక్స్, వాటి యొక్క ఎక్స్క్లూసివ్గా మనం ఇక్కడ చెప్పుకున్నాం. బ్యాంకింగ్ సంబంధించి ఎక్కడ ఎవరు చెప్పినంత ఎక్స్క్లూసివ్గా మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ విత్తం అంటే ఆర్థిక విధానం, ప్రభుత్వం యొక్క ఆర్థిక విధానంలో భాగంగా పన్నుల వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, ప్రభుత్వానికి ఏ విధంగా రాబడి వస్తుంది, ఏ విధంగా ఇన్కమ్ వస్తుంది, ఏ విధంగా దాన్ని ఖర్చు పెడతారు, ఆ క్రమంలో బడ్జెట్ ఏ విధంగా ఏర్పడుతుంది, బడ్జెట్ రకాలు ఏంటివి, బడ్జెట్లో లోటు అనేది ఏ విధంగా ఏర్పడుతుంది, ఆ లోటులు రకాలు ఏంటివి, ఆ లోటు తీసుకోవడానికి భారత ప్రభుత్వం ఏం చేస్తుంది, 2019-20 బడ్జెట్ ఏం చెబుతూ ఉంది. వీటితో పాటు విదేశీ వ్యాపార విధానం, భారతదేశం విదేశాలతో ఏ విధమైనటువంటి వ్యాపారం చేస్తూ ఉంటుంది, భారతదేశం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏ విధంగా వస్తాయి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎగుమతులు దిగుమతులు వాటి మధ్య తేడా ఏ విధంగా ఉంటుంది, భారతదేశంలో ఎగుమతుల ప్రోత్సాహానికి ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు, దిగుమతి సుంకాలు ఏ విధంగా ఉన్నాయి, విదేశాలతో వ్యాపారం అనేది ఏ విధంగా ఉంది మన దేశంతో, ఇలాంటి అనేక అంశాలు మనకు యూనిట్ 4 కింద వస్తాయి. కాబట్టి ఎక్కువ క్వశ్చన్లు మనకి యూనిట్ 4 నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. బ్యాంకింగ్ మీద, ప్రభుత్వ విత్తం బడ్జెట్ మీద, ట్యాక్సెస్ మీద, విదేశీ వ్యాపారం మీద ఎక్కువ క్వశ్చన్లు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ 4th యూనిట్ని చాలా ప్రత్యేకమైన శ్రద్ధతో మనం చదవాల్సి ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క టాపిక్ని మనం చాలా డీటెయిల్గా చెప్పుకున్నాం. ఇక్కడ చాలా డీటెయిల్గా ఎక్స్క్లూజివ్గా మనం చెప్పుకోవడం జరిగింది. 4th యూనిట్ నుంచి మనకి మొత్తం 75 మార్కుల క్వశ్చన్లలో సుమారుగా 30 క్వశ్చన్లు మనకు ఒక 4th యూనిట్ నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటిని బాగా ఫోకస్ చేయండి. ఎకానమీలో, ఇండియన్ ఎకానమీలో మనకున్న చివరి యూనిట్ ఇది జాతీయ ఆదాయం. జాతీయ ఆదాయం అనేది మొదటి నుంచి కూడా మనకి ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. ఇందులో మనం ఏమేమి కాన్సెప్ట్లు మనం చదవాలంటే జాతీయ ఆదాయము, దాని యొక్క భావనలు అంటే జీడిపి, ఎన్డిపి, అదేవిధంగా ఆ జీడిపిని ఎన్డిపిని మార్కెట్ ధరలు ఏ విధంగా కలుస్తాం, ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఏ విధంగా కొలుస్తాం, వాటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటివి అనే అంశాలు మనం ఇక్కడ తెలుసుకోవాలి. వాటితో పాటు తలసరి ఆదాయం అనేటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. జాతీయ ఆదాయాన్ని మదింపు పద్ధతులు, జాతీయ ఆదాయాన్ని మనం ఏ విధంగా లెక్కిస్తాం, ప్రజెంట్ మనము ఎన్ని రకాల పద్ధతుల్ని జాతీయ ఆదాయాన్ని కొలవడానికి ఉపయోగిస్తున్నాం, ఆ పద్ధతుల మధ్య ఉన్నటువంటి వేరియేషన్స్ ఏంటివి, ఒక్కొక్క పద్ధతి యొక్క ప్రత్యేకత ఏంటివి, ఒక్కొక్క పద్ధతిలో ఉన్నటువంటి లోపాలు ఏంటివి, ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. ఇక జాతీయ ఆదాయ వృద్ధి నిర్మాణం ధోరణులు, భారతదేశంలో ఈ జీడిపికి సంబంధించినటువంటి ధోరణి 1951 నుంచి అంటే ప్రణాళిక కాలం నుంచి ఇప్పటి వరకు ఆ ట్రెండ్ అనేది ఏ విధంగా వస్తూ ఉంది, జాతీయ ఆదాయంలో వివిధ రంగాల యొక్క పాత్ర ఏ విధంగా ఉంది అనే అంశాలు మనం ఇక్కడ చూసుకోవాలి. తర్వాత భారతదేశంలో జాతీయ ఆదాయం అంచనాలు, మన దేశంలో నేషనల్ ఇన్కమ్ని ఎప్పటి నుంచి అంచనా వేయడం ప్రారంభించారు, ఎవరు తొలిసారిగా అంచనా వేశారు, ఏ అంశాల ఆధారంగా వాళ్ళు జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తున్నారు, ప్రజెంట్ జాతీయ ఆదాయాన్ని ఏ పద్ధతుల ద్వారా లెక్కిస్తున్నారు, ఏ ఆధార సంవత్సరం ఆధారంగా లెక్కిస్తున్నారు, ఈ బేస్ ఇయర్ తీసుకోవడంలో ఉన్నటువంటి మార్పులు చేర్పులు ఏంటివి, ప్రజెంట్ ఏ బేస్ ఇయర్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు అనేక అంశాలు మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇక జాతీయ ఆదాయం గణన సమస్యలు, జాతీయ ఆదాయాన్ని లెక్కించడంలో ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు ఏంటివి, ఆ సమస్యలు ఎందుకున్నాయి,
ఆ సమస్యలను మనం ఎదుర్కోవాలంటే ఎలాంటి రీఫార్మ్స్ మనం తీసుకురావాలి, ఎలాంటి సంస్కరణలు మనం తీసుకురావాలా, ఎలాంటి మార్పులు పద్ధతులు తీసుకురావాలనే అంశాలు మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంటాయి. ఇక భారతదేశంలో ఆదాయ చక్రీయ ప్రవాహం అనేది ఏ విధంగా ఉంది, ఇలాంటి అంశాలు ఆల్రెడీ మనకి జాతీయ ఆదాయం చెప్పేటప్పుడు నేపథ్యంలోనే మనకి ఇంట్రడక్షన్లో వస్తాయి. కాబట్టి జాతీయ ఆదాయం మీద మనకి ఖచ్చితంగా 2 నుంచి 5 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ 5 ప్రశ్నల్లో మొత్తం కొంచెం మన జాగ్రత్త, కొంచెం మిగతా సబ్జెక్ట్స్తో పోల్చుకుంటే, మిగతా యూనిట్స్తో పోల్చుకుంటే ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నటువంటి టాపిక్ అయినప్పటికీ మనం పాఠశాల స్థాయిలో ఉన్నటువంటి పుస్తకాలు అంటే 9th క్లాస్ టెక్స్ట్ బుక్ కానీ ఎకానమీ అంటే సోషల్ టెక్స్ట్ బుక్, 10th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్, ఇంటర్మీడియట్ సెకండరీ ఎకానమీ పుస్తకంలో మనకి జాతీయ ఆదాయం గురించి చాలా సింపుల్గా ఇచ్చారు. ఆ టెక్స్ట్ బుక్లు కనుక మనం చదివినట్లయితే ఈ కాన్సెప్ట్ అనేది మనకి ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సో నేను ద బెస్ట్ లెవెల్లో ఈ జాతీయ ఆదాయాన్ని చాలా సులభంగా వివరించే ప్రయత్నం మీకు చేశాను, చాలా షార్ట్ కట్ మెథడ్స్తో, అదేవిధంగా నిత్య జీవిత సన్నివేశాలతో ఈ యొక్క టాపిక్ని వివరించే ప్రయత్నం చేశాను కాబట్టి మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. సో మనకి ఈజీగా క్వశ్చన్స్ ఇక్కడ మార్కులు మనం సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాతీయ ఆదాయాన్ని మీరు పాఠ్య పుస్తకాలతో కలిపి చదివే ప్రయత్నం చేయండి.